తమిళనాడు నెక్స్ట్ ముఖ్యమంత్రి యాక్టర్ విజయ్ జోసెఫ్ మీ అందరినీ షాక్ చేశాడు. ఎగ్జిట్ పోల్స్, పండిట్స్ లాస్ట్ 1 year నుంచి 8-10% ఓట్లు వస్తాయి కానీ గెలిస్తే ఆయన ఒక్కటి సీటు గెలుస్తాడు కానీ కొంతమంది 1 నుంచి 5 సీట్లు గెలుస్తారన్నారు కానీ ఏ ఒక్కరు కూడా 2 days బిఫోర్ మాత్రమే ఒక్క పోల్ ఆయన గెలుస్తున్నాడు అన్నారు. కానీ నేను ముందు నుంచి ఆయననే బ్లెస్సింగ్ ఇచ్చింది కారణం ఏంటి? స్టాలిన్ గారిని నేను కలిశాను, ఫోటో చూడండి, 3-4 years బ్యాక్. ఎక్స్ప్లెయిన్ చేశాను, అయ్యా మా తెలుగు రాష్ట్రాలు నాకు పర్మిషన్ ఇవ్వట్లేదు, మీరు పర్మిషన్ ఇస్తే ప్రపంచ మ్యాప్లో తమిళనాడును పెడదాం, కంపెనీలు తీసుకొద్దాం, లక్షల జాబులు క్రియేట్ చేద్దాం, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ తీసుకొద్దాం అంటే 90 నిమిషాలు నన్ను హోస్ట్ చేసి తప్పకుండా చేద్దాం పాల్ గారు అన్నారు. అక్కడ బిషప్ గారు కూడా ఉన్నారు, సత్య గారు. లాస్ట్ ఇయర్ నేను వెళ్ళాను తమిళనాడు, పర్మిషన్ అప్లై చేసాం. ప్రవీణ్, పెద్ద వారు అందరూ మా కోఆర్డినేటర్స్ అక్కడికి వెళ్ళి డిసెంబర్లో పర్మిషన్ అప్లై చేసాం, జనవరిలో మరలా అప్లై చేసాం, ఫిబ్రవరిలో ఫిబ్రవరి 22ని క్రూసైడ్ అయితే ఫిబ్రవరి 18 వరకు పర్మిషన్ ఇవ్వలేదు. సరికదా ఇవ్వద్దని చెప్పాడు. కారణం ఏంటి అంటే ఒక క్రిస్టియన్ పాల్ దినకరన్ ఫ్యామిలీ రిలేషన్, స్టాలిన్ గారు కొడుకు ఉదయనిధి దినకరన్ అని నాకు లాస్ట్ మినిట్ తెలిస్తే వెంటనే పార్కోట్లో ప్రెస్ మీట్ పెట్టాను. చూడండి, బిషప్లు అందరూ నాతో కూర్చున్నారు, ఏం మాట్లాడారు. సో మిస్టర్ స్టాలిన్, ట్రూలీ స్పీకింగ్, ఐఎమ్ హియర్ టు సపోర్ట్ సెక్యులరిజం, డెమోక్రసీ, ద నేషన్ ఆఫ్ ఇండియా. చూశారు కదా, మరలా ఫిబ్రవరి 20ని శుక్రవారం మధ్యాహ్నం పర్మిషన్ ఇచ్చారండి. మేము ఎలా చేసుకుంటాం, ఇప్పుడైనా మీరు వచ్చి ఈ మీటింగ్ సఫలం చెయ్యండి, 1 dayలో మేమేం చేయగలం అని చెప్తే మీడియా అంతటినీ కంట్రోల్ చేసి రాకుండా చేశారు. మీడియా వారు అడిగిన ప్రశ్నలకు నేను ఇచ్చిన పొలిటికల్ ర్యాలీ బట్ సపోర్టెడ్ బై 18 పొలిటికల్ పార్టీస్ ఆఫ్ ఇండియా including the Congress and BJP. You read the letters, you see the videos. But if the local chief minister refuses to support, give us the reason why. You should have told me 30 days ago. We could have conducted Meghalaya CM Congress and my asking. జవాబు చూడండి, ఫిబ్రవరి 22 జస్ట్ 1 day బిఫోర్ పర్మిషన్ ఇస్తే 10,000 మంది లీడర్స్కి జనం మీరు చూశారు, బిషప్లు, పాస్టర్స్, లీడర్స్ ఎంతమంది వచ్చేసారు. ఆ మీటింగ్లో కూడా చెప్పాను, నేనున్న హోటల్లో మీటింగ్ టైంకి మీరు వచ్చారు. నేను బయటకు వెళ్తుంటే శాంతి సభకి ఒక పెళ్ళి ప్రోగ్రామ్ ఏదో అటెండ్ అవ్వడానికి మీకు ఖాళీ ఉందే? ప్రపంచ శాంతి సభకు 200 దేశాల్లో 200 కోట్లు అటెండ్ అవుతున్న శాంతి సభకు మీరు పర్మిషన్ ఇవ్వలేదు సరికదా? కనీసం మీరు ఇప్పుడు 1 day బిఫోర్ పర్మిషన్ ఇచ్చి మీరు ఎందుకు రారు? మీరు రాకపోతే నైట్ కాల్ చేసి రేపు ఉదయం కలకపోతే అని నేను గ్రాండ్ చోలా హోటల్ రూమ్ నెంబర్ ఇచ్చాను. బికాజ్ ఇఫ్ దేర్ హార్ట్ ఈస్ నాట్ చేంజ్డ్ ఆఫ్టర్ ఎలక్షన్, మిస్టర్ స్టాలిన్ విల్ బికమ్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ లైక్ జయలలిత. ఇఫ్ దిస్ చీఫ్ మినిస్టర్ డస్ నాట్ సపోర్ట్, God will put new chief minister after 2 months. పిలిస్తా విజయ్ వచ్చేసును, ఆయన ముఖ్యమంత్రి అయిపోయినాము, మీరు ఎక్స్ సీఎం అవుతారు. విన్నారు కదా? అప్పుడు నేను అంటూ విజయ్ని పిలిచినా బాగున్ను, ఆయన సీఎం అయిపోయినేమో అన్నా. వెంటనే విజయ్ క్లోజ్ ఫ్రెండ్ గారు కాల్ చేసి నన్ను వచ్చి కలిసి మాట్లాడి మా ఇద్దరిని కలిపారు. అప్పుడు నేను వచ్చి క్యాంపెయిన్ చేస్తానని తమిళనాడు కూడా వెళ్ళి మా లీడర్స్ అందరికీ చెప్పాను. మన దగ్గరికి వచ్చిన వాళ్ళు అందరూ అన్నారు, లేదు ఆయన గెలవడాన్ని మీరు ట్రై చేయకండి, లేదు మీరు శపించిన వాళ్ళు నేను శపిస్తా, మీరు దీవించిన వాళ్ళు దేవుడు దీవిస్తాను అన్నాడు. అదే జరిగింది రాజశేఖర రెడ్డి గారి టైంలో 2009లో మన చారిటీ సీట్లు దోచుకునేటప్పుడు భూమి మీద లేకుండా దేవుడు చేసేసాడు. మరలా ఇప్పుడు ముఖ్యమంత్రులు 2024 జగన్మోహన్ రెడ్డి నన్ను కలవనందుకు మాజీ ముఖ్యమంత్రి అవుతాను జనవరి 9ని మీడియా అందరి సమక్షంలో ఆయన్ని కలవడానికి వెళ్ళినప్పుడు నేను చెప్పాను. విజయసాయి రెడ్డి వచ్చి నాకు చెప్పినప్పుడు జూన్లో ఆయన మాజీ ముఖ్యమంత్రి అయ్యాడు.
ఇప్పుడేంటి దేవుడు ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నాడు మన ముఖ్యమంత్రులకి. తెలుగు ముఖ్యమంత్రులారా వినండి, నా సొసైటీని టీఏపీపీసీ నా చారిటీల్ని నా దగ్గర నుండి తీసుకొని వెళ్ళి ఎవరికో ఇచ్చేయడానికి మీరు ప్రయత్నిస్తున్నారే, దేవుని ఉగ్రత ఆయన మీద వచ్చినట్టు భూమి మీద నుంచైనా మీరు ఉండరు, లేదా మీ పొలిటికల్ పార్టీ సర్వనాశనం అయిపోద్ది, గుండాగైనా చేస్తారు. నాతో పెట్టుకోకండి. పెట్టుకున్న వాళ్ళు ప్రపంచంలో ఒక్కడ మిగరలేదు. ఎందుకు? దేవుని కొరకు, సత్యం కొరకు, ప్రజల కొరకు, శాంతి కొరకు రాత్రి పగలు కష్టపడుతున్నాను మీ కొరకు. అప్పుడు మీరు నోబెల్ పీస్ ప్రైజ్ నాకు ఇవ్వాలి, భారతరత్న ఇవ్వాలని అప్పుడు మీరే కదా, మీ పార్టీలే కదా నాకు లెటర్లు రాశారు. మరి ఇప్పుడేంటి? కనుక దేవుడు మరొకసారి మీకు ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నాడు. ఎవరు ఊహించినట్టు విజయ్ గెలిచాడు. విజయ్, కంగ్రాచ్యులేషన్స్, దేవుడు నిన్ను దీవిస్తాడు, నువ్వు మారకుండా ఉండు. మంచి సమిట్లు పెడదాం, ప్రపంచం నుంచి అన్ని లక్షల ఉద్యోగాలు, 100 కంపెనీలు, లక్షల ఉద్యోగాలు తీసుకొద్దాం, తమిళనాడుని అభివృద్ధి చేద్దాం.